ఒక్కొక్కటి 35,000 ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఛార్జ్ అయిపోయిన తర్వాత ఛార్జ్ పెట్టుకుంటూ ఉండాలి. వాటర్ బాటిల్స్ పెట్టుకునే దానికి బాక్స్ కూడా ఇచ్చాము. ఆల్ ది బెస్ట్. కొత్త బాగున్నాను నేను. విజయసాయి రెడ్డి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి 2 ఓట్లు ఎంపీ ఎమ్మెల్యే. విజయసాయి రెడ్డి గారు భార్య అమ్మ అందరూ వినియోగించుకోవాలి. మురళి తెలుసు కదా. తప్పకుండా విజయసాయి రెడ్డి గారికి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. ఎంపీ ఎమ్మెల్యే అంటూ సిద్ధమా మరి మీరు? విజయసాయి రెడ్డి గారికి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. మనిషికి 2 ఓట్లు ఉంటాయమ్మా. ఎంపీ ఎమ్మెల్యే అంటూ 2 కూడా ఫ్యాన్కే వేయాలి. తప్పకుండా విజయసాయి రెడ్డి గారికి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. ఎంపీ ఎమ్మెల్యే అంటూ సిద్ధమా మరి మీరు? ఒక్కొక్కరికి 2 ఓట్లు విజయసాయి రెడ్డి గారు వాళ్ళు వదిన గారు 2 ఓట్లు ఉంటాయమ్మా. 2 ఓట్లు విజయసాయి రెడ్డి గారు వాళ్ళు వదిన గారు విజయసాయి రెడ్డి గారికి ఎమ్మెల్యే ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. 2 కూడా ఫ్యాన్ గుర్తుకే వేయాలమ్మా. తప్పకుండా విజయసాయి రెడ్డి గారికి ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. 2 కూడా ఫ్యాన్ గుర్తుకే వేయాలమ్మా. ఇవి వస్తాను. ఇక్కడ చౌకచర్ల కోవూరు నియోజకవర్గంలో అలగిరి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఇంకా అన్నపల్లి ఉదయ్ భాస్కర్ అండ్ కొమ్మిరెడ్డి మురళీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నాము. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అందరూ చాలా ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారు. జగన్ గారు ఏమాత్రంగా అందరి మనసుల్లో నిలిచిపోయారనేది ఆ దాంట్లోనే కనిపిస్తూ ఉంది. అందరూ ఎక్కడ క్యాంపెయిన్ చేస్తున్నా కూడా మనదే అమ్మ, మీ కండువానే వేసుకుంటున్నాం, మీకోసమే మేము ప్రచారం కూడా చేస్తున్నాము అని కాలనీ మొత్తం చెప్తూ ఉన్నారు. అసలు చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఏ ప్రభుత్వం చేయనట్టుగా మీ ప్రభుత్వం మాకు చేసింది. అలాగే ఈ గత 40 ఏళ్ళుగా లేనప్పుడు ఇక్కడ 5 ఏళ్ళుగా జగన్ గారి ప్రభుత్వం మన వైసీపీ వాళ్ళ ద్వారానే ఇక్కడ రోడ్స్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ శ్మశాన వాటికకి దారులు వేయించడము అన్నీ కూడా బాగా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తామని చెప్తూ ఉన్నాము. అదే మన ధ్యేయం కూడా, మన లక్ష్యం. అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి అనేదే మనది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నాము. జగన్ గారు మళ్ళీ వస్తే మనకి కోవిడ్ తర్వాత మిగిలిపోయిన పనులు అలాంటివి ఏమున్నా కూడా తప్పకుండా జరిగిపోతాయి అన్న నమ్మకంలో అందరూ కూడా ఉన్నారు. మేము కూడా అదే డ్యూటీగా భావిస్తూ నడుస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి చౌకచర్ల ప్రజలందరూ కలిపి నాన్నగారికి, విజయసాయి రెడ్డి గారికి, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి భారీ మెజారిటీనిచ్చి వైసీపీ గవర్నమెంట్ని, జగన్ గారిని మళ్ళీ గెలిపిస్తారు. వై నాట్ 175 అంటూ అందరూ సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళకి సేవ చేయడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మేడం, కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నారు కదా, కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, వాళ్ళ సమస్యలు ఏ విధంగా మీరు చెప్తున్నారు, వాటిని ఏ విధంగా మీరు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు?
కాన్స్టిట్యున్సీలో ఉండండి, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నాము మేము. అందరికీ ఏమున్నాయి అనేది కూడా ప్రతిదీ రాసుకుంటూ ఉన్నాము. ఇష్యూస్ అనేది ఉన్నాయి అంటే కొన్ని డ్రైనేజ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నాయి. ఈ ఊర్లో పర్టిక్యులర్గా అయితే పట్టాల గురించి అడుగుతున్నారు. కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల వేరే ఆగున్నాయి. ఎలక్షన్స్ తర్వాత కూడా తప్పకుండా చేస్తామని వాళ్ళకి కూడా హామీ ఇస్తున్నాం మేము. ఏది మనం అబద్ధాలు చెప్పి ఇది అది అని మాటలు చెప్పి మభ్యపెట్టే పార్టీ కాదు వైసీపీ. అలాగే అన్నీ కూడా కనుక్కొని ఇష్యూస్ ఏమున్నాయి అని సాల్వ్ చేసేదే మా ఇది అని అందరికీ కూడా హామీలు ఇస్తున్నాము. చౌచర్ల గ్రామంలో మామూలుగా వాస్తవంగా ఈ శ్మశాన వాటిక సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. దానికి పరిష్కారం ఏ విధంగా? శ్మశాన వాటిక ఆల్రెడీ చేస్తున్నాము మన ఆధ్వర్యంలోనే అని నాకు సర్పంచ్ గారు చెప్పారు. 4 స్పెషల్ ఫండింగ్తో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శ్మశాన వాటిక ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది. దానికి దారి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు దాని ఇష్యూస్ ఏమీ లేవు. మనకి ప్రజలు ఏం చెప్తే మనం ఆ దారినే వెళ్ళాలి, వాళ్ళకి ఏం కావాలంటే మనం అదే చేయాలి అన్న ధ్యేయంలోనే ఉన్నాము. ఏం చెప్పినా కూడా సాల్వ్ చేస్తాము అనేది హామీ మనం ఇస్తున్నాం వాళ్ళకి. మనం జిల్లాలో ఫస్ట్ టైం ఒక జిల్లా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామండి. దాంట్లో ఐటీ హబ్స్ కానీ ఆడవాళ్ళకి స్పెషల్గా చేసేందుకు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, దాంట్లో పచ్చళ్ళు ఆవకాయలు ఆడవాళ్ళందరికీ తెలుసుంటుంది ఎలాగ చేసేది. కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా కూడా ఉద్యోగోపాధులు చాలా కల్పించాలి. మనకి యూత్కి చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అనేది మనకు అందరికీ తెలిసిందే. అది జగన్ గారు ఎలాగా ఇరాడికేట్ చేయొచ్చు అనేదే చూస్తూ ఉన్నారు. ప్రతి మన జిల్లాలో కూడా మనం ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నెల్లూరు జిల్లా ఫ్యూచర్ మొత్తం మీ చేతిలోనే ఉంది. మనం రింగ్ రోడ్ అంటూ ఎయిర్పోర్ట్ అంటూ మనం ఫిషరీస్ కానీ పోర్ట్స్ కానీ ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. అన్నిటికీ వాటర్ అందించాలని, రైతులకి ప్రతిదానికి మనం ఏదో ఒకటి చేయాలని అన్ని సెక్టర్స్ని కూడా చూస్తున్నాము. మన నెల్లూరు జిల్లా అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది, అంటే మీ చేతిలోనే ఉంది. మీ ఓట్ అనేది చాలా అమూల్యమైనది. తప్పకుండా మీరు ఏ పార్టీకి వేసినా కూడా మీరు ఓట్ అనేది మాత్రం తప్పకుండా వేయండి. మీకు మనసుకి తెలుసు ఎవరు ఏం చేశారు అనేది, ఏ పార్టీ మీకు ఎలా చేసింది అనేది మీకు అందరికీ తెలుసు. కానీ మీరు తప్పకుండా లేవాలి. మే 13న తప్పకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మీరు పార్టీ చేసింది నచ్చినట్టయితే మీరు తప్పకుండా జగన్ గారిని వై నాట్ 175 అనేది నిజం చేస్తారు. మన పార్టీ వైసీపీ విజయసాయి రెడ్డి గారు, ప్రసన్న కుమార్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిపించి జగన్ గారిని కూడా వై నాట్ 175 అన్నది నిజం చేస్తారనేది నమ్ముతున్నాను. రేపు 13వ తేదీ జరగబో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు విజయసాయి రెడ్డి గారు కుటుంబం మా చౌక్చర్ల గ్రామానికి డోర్ టు డోర్ క్యాంప్ ప్రచారం చేయడానికి మా చౌక్చర్ల గ్రామానికి ఇచ్చేశారు. ఈరోజు వాళ్ళు గడప గడప ప్రచారం చేస్తుంటే ప్రజలు చాలా ఆదరణ చూపిస్తూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు ప్రతి ఒక్కటి మా ఇంటికి అందినాయి, మేము మళ్ళీ జగనన్నకి ఓటేస్తాము అని ప్రజలు వారు ఇల్లు తిరుగుతుంటే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్తున్నారు. వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలే ఎంపీ విజయసాయిరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే ప్రసన్నన్న గారికి శ్రీరామ రక్షగా మంచి మెజారిటీతో వాళ్ళిద్దరూ ఎంపీగాను ఎమ్మెల్యేగాను గెలుపొందుతారని మేము విశ్వాసం చెందుతున్నాం. Please subscribe my channel. Please subscribe my channel.